హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్. దోశ పిండి ఉంటుంది కదా, దాంతో మనం ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడాలండి. ఇదిగోండి దోశ పిండి. దీని కొలతలు ఏంటంటే 2 కప్స్ మినప్పప్పుకి 4 కప్స్ రైస్ తీసుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా టమాటా, 1 టమాటా సరిపోతుంది, జీలకర్ర ఇవి కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి అనమాట. ఇప్పుడు ప్యాన్ వేడైంది కదా, దాంట్లో ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాటర్ని కొద్దిగా థిక్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర ఇంకా టమాటాలను వేసుకొని మనం అన్నీ స్ప్రెడ్ చేసుకొని మనం మూత పెట్టి దీన్ని మనం స్టీమ్లో మనం కుక్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అవన్నీ యాడ్ చేయట్లేదు. పిజ్జాలా ఉంటుంది. ఇది ఆంధ్ర స్టైల్ పిజ్జా అనమాట. ఇక్కడ ఏంటంటే జింజర్ని ఇలా నేను కద్దుకస్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నాకు అలా ఇష్టం ఉండదని నేను ఇలా చేస్తున్నాను. మీరు చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసి దీంట్లో వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసామనుకోండి, క్యాప్సికమ్, టమాటా, ఇంకేంటంటే క్యారెట్ ఇవన్నీ వేసామనుకోండి, మనకి పిజ్జాలా ఉంటుంది. హెల్దీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కుక్ అయింది కదా, సెకండ్ వైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసిన తర్వాత మూత పెట్టి మనం దీన్ని కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటా ఇవన్నీ చక్కగా కుక్ అవ్వాలంటే లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తామనుకోండి, అవి ఇప్పుడు చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఊతప్పం రెడీ అయిపోయిందండి. చూడండి అన్నీ చక్కగా మనకి కుక్ అయిపోయాయి అనమాట. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఇలా వేసుకొని అలాగే స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ సేమ్ ప్రొసీజర్లో వేసుకొని మళ్ళీ మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఊతప్పం రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. దోసపిండి ఉంటే చాలు, మనకి వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని మనం ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడు ఇక్కడ టమాటా చట్నీ చేశాను. టమాటా చట్నీతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.